కోడికత్తి కేసు ఆధారాలు ఎన్ఐఏకి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. సిట్ పోలీసుల తీరుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, కోడికత్తి కేసు ఆధారాలు ఎన్ఐఏకి ఇవ్వకపోవడానికి కారణాలేంటి? యోగిత, కోడికత్తి కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం అతిక్రమించింది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైకోర్టుకి సంక్రాంతి సెలవులు నడుస్తుండటంతో రేపు ఫైలింగ్ డే కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను వివరిస్తూ పిటిషన్ హైకోర్టులో వేయాలి, రేపు ఫైలింగ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు హైకోర్టులో తేలే వరకు కూడా ఎన్ఐఏకి రికార్డు ఇవ్వకూడదు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఎన్ఐఏకి రికార్డు మొత్తం అప్పగించాలి అని కూడా ఎన్ఐఏ దాదాపుగా వారం రోజుల క్రితం విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద ఈ రోజు వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను, ఎన్ఐఏకి కోడికత్తి కేసును అప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ నిర్ణయించడం, ఆ మేరకు రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉండటంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇక మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో కూడా ఒక పిటిషన్ ఫైల్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చింది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో ఆ కేసు తేలే వరకు కూడా అప్పటి వరకు కూడా ఈ రికార్డు ఇవ్వకూడదు అని కూడా అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం హైకోర్టు అడ్వకేట్ జనరల్ తో కూడా మాట్లాడిన అనంతరం రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 21వ తేదీన కోర్టు పునఃప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చి తుది నిర్ణయం వెలువడే వరకు కూడా ఈ ఎన్ఐఏకి రికార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు ఉన్న ఈ కోడికత్తి కేసుకు సంబంధించిన రికార్డు కూడా ఇవ్వకూడదు అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇదే అంశాన్ని పిటిషన్ లో పేర్కొంటూ పిటిషన్ ను మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఫైల్ చేయాలి అని చెప్పి సంబంధిత ప్రాసిక్యూటర్లను కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వాద ప్రతివాదనలు కూడా విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కిడారి సర్వేశ్వరరావు హత్య కేసుకు సంబంధించి కూడా కొంతమంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన వారిని ఎన్ఐఏ తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టబోతుంది అనేది కూడా సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళని విజయవాడ ఎన్ఐఏ డెసిగ్నేటెడ్ కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యోగిత. రామారావు. బెంగళూరులో రామయ్య యూనివర్సిటీ 3వ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. 592 మంది విద్యార్థులకు బి